హాయ్ ఎవరీవన్ 2026 జనవరి 18వ తారీఖున జరిగిన సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అయితే వచ్చింది. ఈ రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ మనం స్కోర్ కార్డ్ అని కూడా పిలవచ్చు. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే స్కోర్ కార్డ్ లో ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ యొక్క మీనింగ్ ఏంటి, ఈ రెండు పాయింట్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సైనిక్ స్కూల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే యాక్సెస్ చేద్దాం. సో దీనికోసం నేను గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నాను. సో దీన్ని మనం గూగుల్ సెర్చ్ ఏరియా అంటాం. సో ఇక్కడ సింపుల్ గా మీరు ఏమని టైప్ చేయాలంటే AISSE అని టైప్ చేయండి. కొంచెం ఫస్ట్ లింక్ చూడండి సార్, NTA.NIC.in ఉంది. అలాగే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ AISSE ఉందిగా, ఎస్ మనకు కావాల్సిన లింక్ అయితే దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు చూడండి ఇక బ్లూ కలర్ లో స్కోర్ కార్డ్ ఫర్ AISSE ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే జనవరి 18, 2026 తారీఖున 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, ఆ రెండు ఎగ్జామ్స్ సంబంధించి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. సో మీలో ఎవరైనా సరే 6th క్లాస్ కి రాసినా లేదు అంటే 9th క్లాస్ కి రాసినా మీరు ఈ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత మనకి రెడ్ కలర్ ఈ విధంగా లింక్ కనబడుతుంది. ఏమని స్కోర్ కార్డ్ ఫర్ AISSE 2026 దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అనేది మనం ఆల్రెడీ సైనిక్ స్కూల్ కి అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేసినప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేశాం కదా, ఎస్ ఆ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చర్ అడుగుతుంది. ఈ బ్లూ కలర్ లో మీకు ఏవైతే క్యాపిటల్ లెటర్ కానీ స్మాల్ లెటర్ కానీ నెంబర్స్ కానీ కనబడతాయి, అవి ఏ విధంగా అయితే మనకు కనబడుతున్నాయో యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా మీరు టైప్ చేయాలి. సో అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఈ 3 ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అని కనబడుతుంది కదా, ఎస్ దాన్ని క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఈ రిజల్ట్ లో మీరు ఏం చేయొచ్చు, మీ పిల్లలకు సంబంధించి ఇవ్వండి సబ్జెక్ట్ వైజ్ మీకు మార్క్స్ కూడా ఇచ్చారు, అలాగే కింద చూడండి టోటల్ మార్క్స్ కూడా ఇచ్చారు. అయితే వీటిలన్నిటికన్నా మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ చూడవలసింది ఏంటంటే ఇక్కడ చూడండి రిజల్ట్ అని కనబడుతుంది ఇక్కడ, ఇదిగోండి కనబడుతుందా, ఎస్ ఇది మనం ఫస్ట్ చూసుకోవాలి. సో ఈ పర్టికులర్ స్టూడెంట్ కి సంబంధించి రిజల్ట్ మెసేజ్ ఏమైనా వచ్చిందంటే క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ టెస్ట్. ఎస్ ఈ స్టూడెంట్ అనేవాడు రిటన్ టెస్ట్ లో క్వాలిఫైడ్. అలాగే దీనికి సంబంధించి చూడండి క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ టెస్ట్ ఫర్ SS అండ్ NSS. సో SS అంటే ఏంటి, ఓల్డ్ సైనిక్ స్కూల్స్, అలాగే NSS అంటే న్యూ సైనిక్ స్కూల్స్. సో ఈ పర్టికులర్ స్టూడెంట్ మనకి ఆన్లైన్ లో సైనిక్ స్కూల్ అప్లికేషన్ పెట్టేటప్పుడే ఈ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ న్యూ సైనిక్ స్కూల్స్ రెండు కూడా చూస్ చేస్తున్నాడు. సో అప్పుడు చూస్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా వచ్చింది, ఈ రెండు స్కూల్స్ సంబంధించి రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫైడ్ అని చెప్పి వచ్చింది. అందరికి ఇలాంటి మెసేజ్ వస్తుందని చెప్పి రూల్ లేదు. మన అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఓన్లీ ఓల్డ్ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ క్వాలిఫై అయితే క్వాలిఫైడ్ ఇన్ SS అని వస్తుంది. అలా కాకుండా ఓన్లీ న్యూ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ క్వాలిఫైడ్ అయితేనే క్వాలిఫైడ్ ఇన్ NSS వస్తుంది. అలా కాకుండా మీరు ఓల్డ్ సైనిక్ స్కూల్స్ న్యూ సైనిక్ స్కూల్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఈ స్టూడెంట్ కి ఏ విధంగా అయితే మెసేజ్ వచ్చింది అంటే క్వాలిఫై అయితేనే క్వాలిఫైడ్ ఇన్ రిటన్ టెస్ట్ ఫర్ SS అండ్ NSS. దీని మీనింగ్ ఏంటంటే సో రిజల్ట్ వచ్చింది కదా, ఇప్పుడు నెక్స్ట్ మన ప్రాసెస్ ఏం జరుగుతుందంటే సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. సో చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏం లేదు, సో ఈ స్టూడెంట్ మనకి SSC NSS క్వాలిఫైడ్ కాబట్టి ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అన్నిటిలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అయినప్పుడు, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను మళ్ళీ మీకు ఒక వీడియో పోస్ట్ చేసి మీకు కన్వే చేస్తాను, తెలియజేస్తాను. అలాగే న్యూ సైనిక్ స్కూల్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఓన్లీ SS అనుకోండి, ఓన్లీ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా SSC NSS అని రెండిట్లో క్వాలిఫైడ్ అయ్యి అనుకోండి, ఆ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఉన్న సైనిక్ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ సైనిక్ స్కూల్స్ ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదే కదా కంపల్సరీగా క్వాలిఫైడ్ అని రావాలి, ఇది గుర్తుపెట్టుకుని క్వాలిఫైడ్ వస్తేనే మీరు రిటన్ ఎగ్జామ్ లో పాస్ అయినట్టు. సార్ మా పిల్లవాడికి లేదు, మా కూతురికి నాట్ క్వాలిఫైడ్ వచ్చింది సార్, మరి ఏంటి సార్, ఒకవేళ నాట్ క్వాలిఫైడ్ వచ్చిందంటే మీరు రిటన్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టు. సో ఫర్దర్ గా ఏదైతే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఉంటాయో లేదంటే ఏదైతే సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఉంటుందో వాటికి ఎవరికైతే నాట్ క్వాలిఫైడ్ వచ్చిందో మీకు తర్వాత వాటిలో పార్టిసిపేషన్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఇప్పుడు రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, సో దీంట్లో ఎవరైతే క్వాలిఫైడ్ అని చెప్పి మీకు రిజల్ట్ మెసేజ్ వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా తర్వాత నెక్స్ట్ రౌండ్ ఏముంటుంది, మనకి సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. అప్పుడు మనకి నచ్చిన కొన్ని సైనిక్ స్కూల్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఓన్లీ ఫర్ ఎవరికి, ఓన్లీ క్వాలిఫైడ్ అని ఎవరైతే వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ఫర్దర్ ఏవైతే రౌండ్స్ ఉంటాయో ఫర్దర్ గా నెక్స్ట్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో కేవలం క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. ఎవరికైతే నాట్ క్వాలిఫైడ్ వచ్చిందో మీకు రిటన్ ఎగ్జామ్ లో రిజల్ట్ లో మీరు ఫెయిల్ అయినట్టు అర్థం. సో అర్థమైంది కదా, నేను మళ్ళీ చెప్తున్నాను. చాలా మంది పేరెంట్స్ ఏమని మెసేజ్ చేస్తారంటే
సార్ రిజల్ట్ వచ్చింది, మరి నెక్స్ట్ రౌండ్ ఏంటి సార్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. నేనే చెప్పినా కదా, నెక్స్ట్ రౌండ్ ఏంటంటే సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ అవ్వగానే నేను మీకు వీడియో చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ చెక్ చేసుకోండి. అలాగే ఈ రిజల్ట్ దగ్గర ఏదైతే మెసేజ్ వస్తుందో చెక్ చేసుకోండి. కంపల్సరీ క్వాలిఫైడ్ ఎస్ఎస్ కానీ క్వాలిఫైడ్ ఎన్ఎస్ఎస్ కానీ క్వాలిఫైడ్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని వస్తుంది మెసేజ్. ఎవరికి? క్వాలిఫై అయిన వాళ్ళకి. ఒకవేళ రిటన్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రం నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి వస్తుంది. క్లియర్ గా అర్థమైంది కానీ. సో వీడియో అయితే అందరికీ అర్థం చెప్పనుకోండి. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.